హరహర మహాదేవ రక్ష రక్ష భైరవ విధాత టీవీ ప్రేక్షకులందరూ సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకుంటూ మీ విశ్వసాయి గురూజీ. ముందుగా మన పీఠంలో ఇప్పుడు మన దేవాలయంలో జరిగేటువంటి శ్రావణ పౌర్ణమి 9వ తేదీ శనివారం మన దేవాలయంలో రాజశ్యామల సహిత స్వర్ణాకర్షణ కాలభైరవ హోమం జరుగుతుంది. ముఖ్యంగా ఈ మాసంలో సౌభాగ్యమే కాదు, ధనధాన్య అభివృద్ధికి కూడా ఎంతో ముఖ్యమైనటువంటి మాసం. అందరికీ లక్ష్మీదేవి ధనాన్ని ఇస్తుందని తెలుసు. మూలాన్ని గ్రహించినట్లయితే కుబేరుడికి లక్ష్మీదేవికి కూడా స్వర్ణాకర్షణ కాలభైరవుడు ధనాన్ని ఇస్తాడు. అందువలన స్వర్ణాకర్షణ కాలభైరవుణ్ణి వేడుకున్నట్లయితే ఈ శ్రావణ మాసంలో శివస్వరూపం కదా ఆయన, తప్పకుండా మీకు ధనధాన్య భోగాలు ఇవ్వటం జరుగుతుంది. అలాగే రాజశ్యామలాదేవి అధికారాన్ని ఇవ్వాలని, ఇక మనం ఎప్పట్లాగే స్ఫటిక శివలింగేశ్వరునికి శ్రావణ మాసంలో శివుడు ఎంతో ఇష్టపడేటువంటి మాసం. అందులో ఇక్కడ స్ఫటికలింగేశ్వరుడు ఉండటం ఇంకా మన అదృష్టంగా భావించాలి. అలాగే మానసాదేవి, ఈ దేవీ దేవతల నడుమ మీరు హోమం చేయించుకున్నట్లయితే పరోక్షంగా మీ జీవితంలో మంచి జరుగుతుంది. మీ యొక్క సమస్త సమస్యలు కూడా తొలగిపోయేటువంటి అవకాశాన్ని, అదృష్టాన్ని కూడా ఆ స్వామి మీకు అందిస్తాడు. అలాగే మీరు ఎవరైతే పరోక్షంగా పాల్గొంటున్నారో వారి కోసం అన్నప్రసాద సేవ చేయడం జరుగుతుంది. గోసేవ, మన గోవులకి మీ పేరుతో గోగ్రాసం పెట్టడం జరుగుతుంది. అలాగే మన బిడ్డలకి మీ పేరుతో భోజనం కూడా కల్పించడం జరుగుతుంది. అందరూ అవకాశం ఉన్నంత వరకు పరోక్షంగా ఎటువంటి దోషాలు ఉన్నా సరే పోయేటువంటి ఈ అద్భుతమైన హవనంలో పాల్గొనండి. స్క్రీన్ మీద స్క్రోల్ అవుతున్నటువంటి నెంబర్కి మెసేజ్ చేసినట్లయితే వివరాలు తెలియచేయబడతాయి. అలాగే మీ అందరికీ కూడా ప్రసాదం అందుతుంది. గోత్రనామాల యొక్క వీడియో కూడా మీకు పంపించడం జరుగుతుంది. జై గోమాత. శ్రావణ మాసం వచ్చింది. మహిళలందరికీ, మహిళలకే కాదు మగవారికి కూడా మంచి రోజులనే చెప్పాలి. ఈ శ్రావణ మాసంలో మనం ఇంటింటా దీపం పెడతాం. అయితే ఎలాంటి దీపం పెట్టాలి? స్వచ్ఛమైనటువంటి పంచగవ్య అంటే గోవు మూత్రం, గోవు యొక్క పేడ, ఇలా పంచగవ్యాలతో మనం చేసినటువంటి ప్రమిదలతో దీపం పెట్టుకుంటే అదృష్టలక్ష్మి కలిసి వస్తుంది. ఇవి మనం తయారు చేసినటువంటి పూర్తి దేశవాళీ గోవులు. గుర్తుపెట్టుకోండి, జెర్సీ గోవు పేడ కూడా వాడం. దేశవాళీ గోవులతో, మన దగ్గరే ఉన్నాయి గోవులు, ఆ గోవులతో అంటే అక్కడి నుంచి వచ్చేటటువంటి ఈ పంచగవ్యాలతో మనం ఈ యొక్క ప్రమిదలు తయారు చేస్తున్నాం. ప్రతి ఒక్కరూ కూడా ఇంటిలో ఈ ప్రమిద వెలిగించుకుంటే మీ ఇంట్లో చక్కని ఆక్సిజన్ వస్తుంది. అంతేకాకుండా ముఖ్యంగా అమ్మవారు శాంతించి అదృష్టలక్ష్మి మీ ఇంటికి వస్తుంది. అలాగే పిడకలు ఎవరికైతే కావాలి అనుకుంటే చేత్తో చేసినటువంటి ఈ పిడకలను కూడా మీకు ఇవ్వటం జరుగుతుంది. అయితే ఇక్కడ స్క్రోల్ అవుతున్నటువంటి నెంబర్కి మీరు మెసేజ్ చేసినట్లయితే మీ అడ్రస్కు ఇవి పంపబడతాయి, వివరాలు తెలియచేయబడతాయి. జై గోమాత. ప్రతి ఒక్కరూ కూడా మీరు ఈ యొక్క పంచగవ్యాలతో తయారు చేసినటువంటి ప్రొడక్ట్స్నే వాడండి. మీరు ఆరోగ్యాన్ని, ఐశ్వర్యాన్ని కూడా పొందండి. మరి మన వీడియోలన్నీ మీకు నచ్చుతాయని భావిస్తాను. నన్ను మరింత ప్రోత్సహించాలి, ఈ గురువుగారిని మరింత ముందుకు తీసుకువెళ్ళాలి అనుకుంటే మీరు చిన్న లైక్ చేయండి. ప్రతి వీడియో కూడా తప్పకుండా అందరికీ షేర్ చేయండి. ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి రాశిఫలాల్లోకి వెళ్ళిపోదాం. ధనుస్సు రాశి ఆగస్టు 1 నుంచి 15 వరకు ధనుస్సు రాశి వారికి ఎలా ఉంటుందో ఒకసారి పరిశీలన చేద్దాం. ఇక్కడ మీ రాశికి అష్టమ స్థానమైన కర్కాటక రాశిలో రవి బుధుల సంచారం కొంత మధ్యస్థంగా ఉండేటువంటి పరిస్థితి. అంటే రవి బుధులు కలిగే కంటే బుధాదిత్య యోగం అద్భుతమే, కానీ ఇక్కడ అష్టమ స్థాన సంచారం వలన కాస్త ఇబ్బంది అయితే ఉంటుంది.
ఎక్కువగా ఏదైనా ఒక పని చేసేటప్పుడు మీ సొంత ఆలోచనకి ఎక్కువగా ప్రాధాన్యత ఇవ్వటం మంచిదే. కాకపోతే ఏమిటంటే ముక్కుసూటిగా వ్యవహరించడం అయితే అంత మంచిది కాదు. మనం ఒక్కరమే గొప్పవారం అనుకుంటే కాదు. మనం ఒక్కరమే నిదానంగా వ్యవహరిస్తాం. మనం ఒక్కరమే ఖచ్చితంగా ఉంటాం. మనం ఒక్కరమే ఒక గొప్పవారం అనుకుంటే చాలా ఇబ్బందికరమైనటువంటి విషయం. అందువలన ఎవరికైనా ఏదైనా మాట్లాడేటప్పుడు ముక్కుసూటిగా మాట్లాడండి. తప్పని కాదు. చెప్పాల్సిన విషయాల్ని కాస్త సెన్సిటివ్‌గా చెప్పండి. అంతేగాని కొట్టొచ్చినట్టు మాత్రం చెప్పమాకండి. ముఖ్యంగా భార్యాభర్తల మధ్య ఇలాంటివి ఎక్కువ జరుగుతా ఉంటాయి. అది కాస్త మీరు ఎవరైతే భార్య ఉన్నా, భర్త ఉన్నా సరే వారి మనసులకు గాయపడేటువంటి సూచనలు కూడా ఉంటాయి. అలాగే మీ ఇంట్లో పెద్దవారి వలన కూడా సమాజంలో ప్రముఖ వ్యక్తులు అంటే మీ ఫాదర్ కావచ్చు, మీ అన్నయ్య కావచ్చు, మీ మామయ్య కావచ్చు, ఇంకెవరైనా సరే లేదా మీ అమ్మగారు కావచ్చు, వారి వలన కూడా వారికి తెలిసినటువంటి గొప్ప గొప్ప వ్యక్తులను మీకు పరిచయం చేయటం కూడా జరుగుతూ ఉంటుంది. అలాగే శుభకార్యాలు చేయటానికి కూడా సిద్ధపడతారు. కుటుంబ సభ్యుల సహకారం ఉన్నప్పటికి కూడా ముఖ్యమైనటువంటి పనులు చేయాలి అంటే చాలా శ్రమ పడాల్సి ఉంటుంది. కొన్నిసార్లు అయితే పనులు మధ్యలో ఆగిపోవడం కూడా జరుగుతూ ఉంటుంది. ఏదైనా ఇంపార్టెంట్ మ్యాటర్స్ ఉన్నట్లయితే పాపం మీకు ఫ్యామిలీ మెంబర్స్ సహకరించాలి అనుకున్నా ఎక్కడో ఒక రకమైనటువంటి బ్రేక్స్ అయితే పడతాయి. అలాగే మీ యొక్క ఎనిమీస్ కళ్ళెప్పుడు మీ మీద ఉంటాయి. ఎప్పుడు మిమ్మల్ని కిందకి లాగేద్దామా మీ కుర్చీ పట్టుకొని అన్నట్టుగా ఉంటారు. కాస్త జాగ్రత్తగా వ్యవహరించాలి. అలాగే ఇతరుల జోక్యాన్ని కూడా మీరు అస్సలు ఇష్టపడరు. అలాగే వారికి దూరంగా ఉండడానికి ప్రయత్నం చేస్తారు. అయితే మంచిదే. ఇతరుల జోక్యం మీరు ఇష్టపడకపోవటం పెద్ద ఇబ్బంది కాదు. వారికి దూరంగా ఉండటం కూడా ఇబ్బంది కాదు. కాకపోతే ఒక్కొక్క సందర్భంలో వారితో వివాదాలకు మాత్రం మీరు ప్రయత్నం అయితే చేయొద్దు. గృహ నిర్మాణ ప్రయత్నాలు కూడా ఫలిస్తాయి. రుణ ఒత్తిడి తగ్గించుకునే ప్రయత్నాలు కూడా ఫలిస్తాయి. కోర్టు సమస్యలు ఉన్న వారికి కూడా మంచి రోజులు వచ్చేటువంటి సూచనలు కనిపిస్తూ ఉన్నాయి. వివాహం కాని వారికి మీ ప్రయత్నాలు కూడా సఫలీకృతం అవుతాయి. నిరుద్యోగులకు కూడా అవకాశాలు కనిపిస్తున్నాయి. అలాగే రాజకీయ నాయకులకు కూడా సానుకూలంగా ఉంది. అయితే భూ వ్యవహారాలకు సంబంధించి దూరంగా ఉండండి. ఇలాంటి స్కాముల్లో, ఇలాంటి కుంభకోణాల్లో మీరు చేయని తప్పుకు నిందలు భరించాల్సి వస్తుంది. అందువలన మీరు ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. ఇక ఉద్యోగస్తులకైతే ఉద్యోగులకు అంటే ఉద్యోగరీత్యా దూర ప్రయాణాలు చేయాల్సినటువంటి పరిస్థితులు అయితే కనిపిస్తూ ఉంది. ఇక పనిలో బద్ధకాన్ని ప్రదర్శించడం వలన కూడా అధికారులతో కాస్త మీరు మందలింపు పరిస్థితులు కూడా వస్తాయి. వ్యాపారస్తులకైతే సాధారణంగా ఉంటుంది. కస్టమర్లను ఆకట్టుకోవడంలో మాత్రం కొంత వెనకబడతారని చెప్పాలి. మాట తీరుతో అంటే ఇక్కడ ఎలా ఉంటుందంటే నేను ముక్కుసూటిగా వ్యవహరిస్తానంటే ఇందాక చెప్పాను అది కాదు. కస్టమర్తో మాత్రం వారి మనసుకి ఆనందపడేలా చేసినట్లయితే మీరు ఏ వ్యాపారం చేసినా అది రాణిస్తూ ఉంటుంది. అలాగే నూతన పెట్టుబడులు ఏమైనా పెట్టాలి అనుకుంటే లోతుగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి. భాగస్వామ్య ఒప్పందాలు అయితే వ్యాపారస్తులకు అగ్రిమెంట్స్ను 1కి 4 సార్లు చదువుకొని మీరు ఒప్పంద పత్రాల మీద సంతకాలు చేయాలి. షేర్ మార్కెట్ గురించి చూసినట్లయితే లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్స్ బెటర్. చిరు వ్యాపారస్తులకు శ్రమ అధికంగా ఉంటుంది. దానికి తగ్గ లాభాలు కూడా ఉంటాయి. కళాకారులకు టీవీ, సినీ, ఇతర కళాకారులకు మీరు ఎంత కష్టపడినా ఫోకస్ అయితే కనిపించదు. విద్యార్థులకైతే చదువుతారు కానీ ఎందుకో మీరు మెమరీలో స్టోర్ చేసుకోలేకపోతారు. టెన్షన్ అయితే కనిపిస్తూ ఉంది. టెన్షన్ లేకుండా కాస్త పరీక్షలు రాసినట్లయితే బాగుంటుంది. ఆరోగ్యపరంగా చూసినట్లయితే కేర్ఫుల్గా ఉండాలి. ఎప్పుడు కూడా కాస్త నీట్గా, హైజెనిక్గా ఉండడానికి ప్రయత్నం చేయండి. అలాగే ఈ ధనుసు రాశి వారికి అనుకూలమైన తేదీలు 1, 6, 10, 3, 8, 13, 15 కాస్త నిదానంగా వ్యవహరిస్తే సరిపోతుంది. అలాగే ఈ ధనుసు రాశి వారికి మరిన్ని మంచి ఫలితాల కోసం విశ్వగురు సక్సెస్ మంత్రాలు పఠించండి, విజయాలు సాధించండి. ఈ రాశివారు రవి, బుధ గ్రహాలకు మంత్రాలు చదువుకుంటే సరిపోతుంది. సూర్యగ్రహానికి ఓం హ్రీం సూర్యాయ నమః, బుధగ్రహానికి బుధగాయత్రి, క్షీరపుత్రాయ విద్మహే రోహిణీ ప్రియాయ ధీమహి తన్నో బుధ ప్రచోదయాత్. ఈ 2 మంత్రాలు డిస్క్రిప్షన్లో ఇస్తాను. ప్రతినిత్యం 21 సార్లు ఉదయం, సాయంత్రం ఈ 2 మంత్రాలు ఒక్కొక్కటి పఠించండి. అలాగే అవకాశం ఉన్నంత వరకు మీరు దేశవాళీ గోవులకు ఆహారాన్ని పెట్టినట్లయితే బాగుంటుంది. ఇంకా బాగుండాలి అనుకుంటే మన పీఠంలో చేసేటువంటి ఈ యొక్క హోమ కార్యక్రమంలో పాల్గొంటే దోషాలన్నీ తొలగిపోయే సూచనలు ఉన్నాయి. మరి మన ఇష్టదైవం
కాలభైరవుడు, కాలభైరవ గాయత్రి. కాళకాలాయ విద్మహే కాళాతీతాయ ధీమహి తన్నో కాలభైరవ ప్రచోదయాత్. సర్వే జనా సుఖినో భవంతు, లోకా సమస్తా సుఖినో భవంతు. దేశం కోసం, ధర్మం కోసం, భారతీయ సంస్కృతి విలువల కోసం పాటుపడదాం. స్వస్తి.